ఈ రోజు నేను మీకు టెలిన్లో ఉన్న స్పెషలైజ్డ్ 2-3 ప్లేసెస్ చూపించబోతున్నా. కలామాయ అనే లొకేషన్లో ఉన్న హార్బర్ పాయింట్కి వచ్చా. సో యూ కెన్ సీ ఆల్ ద షిప్స్ ఓవర్ హియర్. ఇట్స్ అ ప్రాపర్ హార్బర్ పాయింట్. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ active park and palace in Tallinn. So it is at least 300 years old. ఇదే పార్క్లో కుము అని చెప్పేసి ఒక ఆర్ట్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ అది వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. పార్క్లోనే 1930లో ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ అనేది కట్టారనమాట. మనకి ఇక్కడ ఇద్దరు గార్డ్స్ కూడా కనిపిస్తున్నారు, గార్డింగ్ ద బిల్డింగ్, అండ్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 1718లో కట్టిన ఓల్డ్ ప్యాలెస్ అనమాట. సో ఈ ప్యాలెస్ అనేది దీని బ్యాక్ ఎంట్రన్స్, ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ప్యాలెస్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ఎస్టోనియా. సో ఎస్టోనియా క్యాపిటల్ సిటీ అయిన టెలిన్లో ఉన్నాను. ఈరోజు నేను మీకు టెలిన్లో ఉన్న స్పెషలైజ్డ్ 2-3 ప్లేసెస్ చూపించబోతున్నా. ఒకటేమో ఓల్డ్ టౌన్, దానికి సంబంధించిన డ్రెస్ వేసుకున్నా. సో ఈ ఓల్డ్ టౌన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ప్లస్ అంతేకాకుండా మెరిటైమ్ మ్యూజియం ఒకటి ఉంది. అండ్ దెన్ అవుట్ సైడ్ ఆఫ్ టెలిన్ ఏరియాలో మనకి ఒకటి రెండు మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూపించబోతున్నా. ఈ మిగతా అవుట్ సైడ్ టెలిన్ ఏరియాలో ఉన్నాయి అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. కాకపోతే వనాలిన్ అంటే ఓల్డ్ టౌన్. సో వనాలిన్ ఇస్ అ వెరీ ఫేమస్. ఇట్స్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దీనికి మనకు ఖచ్చితంగా వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ గైడ్. సో ప్రాపర్ గైడ్ లేకుండా నేను మీకు ప్రాపర్గా చూపించలేను. అందుకోసమే నేను అక్కడ దాకా వెళ్ళినా సరే నిన్నటి వీడియోలో మీకు ఏమీ చూపించలేదు. నౌ వీ హ్యావ్ క్రిస్టల్. సో షీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ గైడ్. సో ఆ గైడ్తో పాటు మనం ఈరోజు ట్రావెల్ చేస్తూ మీకు మొత్తం ఈరోజు కంప్లీట్ హిస్టారికల్ ప్లేసెస్ అన్ని వాటి హిస్టరీతో సహా చూపించి చెప్పబోతున్నాను. సో కీప్ వాచింగ్ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్. సో వీ హ్యావ్ కజీమ్. So he is our driver, so he's going to take us through all the places now. And then we have Crystal here. So we are all going through all the good, nice and important places of Estonia today. So Estonia lo manchi locations ippudu manam chuskobothunnamu. Ma chinnamma kuda ready ga wait chestundi, tana peru eppudu cheptanani. Okay, and my sister is also ready. All right, so we'll be watching all the good places. Ippudu manam chustundanta kuda oka shipyard area anamata. సో ఇదంతా కూడా ఓల్డ్ హార్బర్ అండ్ ఇట్ వాజ్ ఆల్ ఓల్డ్ షిప్ యార్డ్ ఏరియా. సో ఈ పాత బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో సో ఇవన్నీ కూడా ఓల్డ్ షిప్ యార్డ్ ఏరియా అనమాట. ఆ ఓల్డ్ షిప్ యార్డ్ ఏరియాలో ఇక్కడ ఏంటంటే హార్బర్ పాయింట్ అనే కాకుండా దే యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్మెరీన్ కన్స్ట్రక్షన్. సో సబ్మరీన్స్ అనేది ఇక్కడ తయారు చేసేవాళ్ళంట. ఇక్కడ లైమ్ స్టోన్ బిల్డింగ్స్ అన్నీ కనిపించేవన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. సో ఇలా ఇక్కడ సబ్మరీన్స్ తయారు చేసే చోటును ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చి ప్లస్ 1990 వరకు రీసెంట్గా ఒక 30 years క్రితం వరకు కూడా ఇదంతా కూడా ఓల్డ్ షిప్ యార్డ్ ఏరియా. బట్ ఇదంతా ఒక మరీనా లాగా మొత్తం కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చి న్యూ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కట్టేసి అండ్ పాతవన్నీ కూడా రెస్టారెంట్స్, మ్యూజియమ్స్ వాటి కింద కన్వర్ట్ చేశారంట. ఇట్ లుక్స్ సో నైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎస్టోనియాలోని కలామాయ అనే లొకేషన్లో ఉన్న హార్బర్ పాయింట్కి వచ్చాం. సో యూ కెన్ సీ ఆల్ ద షిప్స్ ఓవర్ హియర్. ఇట్స్ అ ప్రాపర్ హార్బర్ పాయింట్. అండ్ ఇంతకుముందు చూపించాను కదా ఇక్కడ రకరకాల ఓల్డ్ టైమ్ ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఇక్కడ సబ్మరీన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. సో ఇట్ ఈస్ నౌ కన్వర్టెడ్ ఇంటూ అ పాపులర్ హ్యాంగ్అవుట్ ప్లేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మరీనా అండ్ పబ్లిక్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. సో ఇట్ లుక్స్ ప్రిటీ నైస్. అండ్ అంతేకాకుండా over here when we are walking towards that side, so there are some two popular buildings. సో ఇక్కడ మనము రెండు పాపులర్ బిల్డింగ్స్ చూసుకోబోతున్నాము. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ డ్రోన్ షాట్. సో డ్రోన్ షాట్లో తీసాను రెండు ఫొటోస్, రెండు పర్టికులర్ లొకేషన్స్. ఒకటేమో సీ ప్లేన్ హ్యాంగర్స్, ఒక 3 పర్టికులర్ డోమ్స్ ఉన్నాయి. ఆ 3 డోమ్స్ అనేవి వీళ్ళు 1916లో కన్స్ట్రక్షన్ చేశారు, అరౌండ్ 108 years బ్యాక్. అది అప్పుడు ఎందుకోసం అంటే సీ ప్లేన్స్ని హ్యాంగర్ కోసం, సీ ప్లేన్ హ్యాంగర్స్ లాగా దాన్ని యూస్ చేసేవాళ్ళు. దాట్ ఈస్ నౌ ఈవెన్చువల్లీ కన్వర్టెడ్ ఇంటూ మెరిటైమ్ మ్యూజియం. సో మెరిటైమ్ మ్యూజియం కింద కన్వర్ట్ అయిపోయింది. దాంట్లో 1930s నుంచి ఒక సబ్మరీన్ అనేది, యాక్టివ్ సబ్మరీన్ అనేది ఉన్నదనమాట. అది మనం ఇప్పుడు ఆ మ్యూజియంలో కూడా చూసుకోబోతున్నాము. అది మనకు బర్డ్స్ ఐ వ్యూలో మనకు ఓన్లీ డ్రోన్ షాట్లో మాత్రమే వస్తుంది, దగ్గర నుంచి కింద నుంచి చూస్తే రాదు. అది ఇంక్లూడ్ చేశాను, అది చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ అంతేకాకుండా దాని పక్కన 180 years బ్యాక్ అంటే మిడ్ 19th centuryలో అది కట్టిన మనకు ఒక సీ ఫోర్ట్రెస్ ఉందన్నమాట. ఆ సీ ఫోర్ట్రెస్ని ఇది యాక్చువల్గా సీ ఫోర్ట్రెస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. కాకపోతే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు పాలిస్తున్న సమయంలో అంటే సెకండ్ వరల్డ్ వార్ టైం నుంచి
రీసెంట్ వరకు అంటే ఒక 2000 ఇయర్ వరకు కూడా అదొక ప్రిజన్ లాగా యూస్ చేశారనమాట. సో అక్కడ మనకి ఇప్పుడు ఆ ప్రిజన్లో పర్టికులర్గా అక్కడ దే ఆర్ నాట్ దట్ ఈస్ రైట్ నౌ ఇట్స్ నాట్ ఎ జైల్. అక్కడ జైల్ లాగా కాకుండా అక్కడ ఒక మ్యూజియం లాగా ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా పెట్టారు. ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. ఆ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతకుముందు వాళ్ళ క్రైమ్ ఎలా ఉండేది, యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఎలా పాలించే వాళ్ళు ఇవన్నిటి గురించిన డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి 2 సార్లు ఇండిపెండెన్స్ వచ్చింది. ఒకసారి 1919లో వస్తే ఒకసారి 1991లో వచ్చింది. 1918లోనేమో వీళ్ళకి రష్యన్ ఎంపైర్ నుంచి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 1944 నుంచి 1991 వరకు మళ్ళీ యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేది. ఆ యుఎస్ఎస్ఆర్ నుంచి ఫైనల్లీ వీళ్ళకి 1991లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట. అంతకంటే ముందు వెళ్ళేట్టయితే వీళ్ళకి రకరకాల చరిత్రలు, రకరకాల రాజ్యాంగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనము మనకి ఓల్డ్ టౌన్కి వెళ్ళినప్పుడు ఓల్డ్ హిస్టరీ గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇదంతా కూడా లేటెస్ట్ డెవలప్మెంట్, ఇక్కడికి వెళ్ళి చూసుకుందాం. మీకు చెప్పిన సీప్లేన్ హ్యాంగర్స్ ఇవే. సో ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, దీస్ ఆర్ ద 3 డోమ్స్. సో మనకి పైనుంచి ఓవర్వ్యూలో చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో దెర్ ఇస్ నో ఎంట్రీ హియర్. సో ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. పైనుంచి మీకు బర్డ్స్ ఐ వ్యూలో ఆల్రెడీ చూపించాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు చూసిన డ్రోన్లో చూసిన సీ ఫోర్ట్రెస్ ఇదే. ఇక్కడ కింది నుంచి చూస్తే అతి మామూలుగా ఉంది. ఇట్స్ 180 year old బిల్డింగ్. ఇక్కడ లేటెస్ట్గా అంటిల్ 2000 ఇయర్ వరకు కూడా ఇట్ వాజ్ ఎ ప్రిజన్. సో నౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్, దే ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రెనోవేషన్ వర్క్. అండ్ ఆల్సో మనకి వీళ్ళ దాంట్లో ఉన్న హిస్టరీ అంతా ఇక్కడ చెప్తున్నారు. ప్లస్ ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అండ్ మ్యూజియం లాగా తయారు చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రకరకాల రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ఎస్టోనియా. సీ ఫోర్ట్రెస్కి ఆపోజిట్గా పక్కనే మనకి యూ కెన్ సీ ద మెరిటైమ్ మ్యూజియం. ఆ 3 domes కనిపిస్తున్నాయి చూడండి. దానికంటే ముందు మధ్యలో ఒక షిప్ రెక్ ఉంది. అండ్ దిస్ షిప్ రెక్ వాస్ ఫ్రమ్ ద 14th century అంట. అంటే దాదాపు ఒక 600-700 years క్రితం షిప్ రెక్ కూడా ఇక్కడ దొరికింది. అది కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మ్యాక్సిమం అన్నిట్లోనూ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో దే ఆర్ రెనోవేటింగ్ అండ్ రీబిల్డింగ్ ఇట్. ఇక్కడ మనకి ఆ షిప్ రెక్ గురించిన డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. సో ఇట్స్ ఎ మిడీవల్ షిప్ రెక్, సో విచ్ వాస్ ఫౌండ్ వెరీ రీసెంట్లీ. అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మిడీవల్ షిప్ రెక్ అని పెట్టారు. దాంట్లో మనం చూసుకుందాం. ఇక్కడ ఒక ఓల్డ్ షిప్ రెక్ దొరికిందనమాట వీళ్ళకి. దిస్ ఇస్ ఫ్రమ్ ద 14th century అంట. అదంతా కూడా వుడెన్లో ఉంది. ఇక్కడ వీళ్ళు పెట్టిన గ్లాస్ ఏంటంటే కంప్లీట్ రిఫ్లెక్షన్ ఇస్తూ మీకు చూపించడానికి అవకాశం లేదు, కానీ లుక్స్ అమేజింగ్. దాన్ని వీళ్ళు రిస్టోర్ చేస్తున్నారు. అండ్ దే కెప్ట్ ఇట్ ఇన్ ద మెరిటైమ్ మ్యూజియం. ఇదంతా ఒక వుడెన్ షిప్ రెక్ అనమాట. సో హ్యూజ్ షిప్ రెక్ విచ్ వాస్ ఫౌండ్ అండ్ బీయింగ్ రెస్టోర్డ్. వాటి రిఫ్లెక్షన్స్ వస్తూ ఈ గ్లాస్ వల్ల మీకు చూపించడానికి కుదరట్లేదు, కానీ బట్ ఇట్ లుక్స్ సో నైస్. అమేజింగ్. 14th century అంటే దాదాపు 600-700 సంవత్సరాల క్రితం షిప్ రెక్ వీళ్ళకి రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం దొరికింది. బికాస్ వాళ్ళు అండర్ రెనోవేషన్లో ఉన్న టైంలో అక్కడ ఒక ఓల్డ్ ఫ్యాక్టరీలో దొరికిందంట, అది కోస్ట్ లైన్లో. సో దాన్ని అందుకే వాళ్ళు దొరికిన దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి రెనోవేట్ చేస్తూ దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారనమాట.
అక్కడ మనకు కనిపించేది ఒక హ్యూజ్ టవర్ ఏదైతే ఉందో అది పవర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తున్నారంట. ఇప్పుడు నౌ వీఆర్ going away from the Kalamaya and we are towards the university. To the city center. You can see the old. సో మనకి ఇక్కడ ఫ్యాట్ మార్గరెట్ టవర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. దీంట్లో కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ షిప్ రెక్స్ 14th century షిప్ రెక్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా దిస్ వాజ్ ద మర్చెంట్ సెంటర్ అంట. సో అప్పుడు ఏంటంటే ఎస్టోనియా, టలిన్, జర్మనీ, నెదర్లాండ్స్ అప్ టిల్ ఇంగ్లాండ్ వరకు స్కాండినేవియన్ కంట్రీస్ అన్నీ కలిపి ఇక్కడ మర్చెంట్ సెంటర్ ఉండేదన్నమాట. సో అందుకని పాత షిప్ రెక్స్ అన్నీ ఇక్కడికి వచ్చేవి, షిప్స్ అనేది వచ్చేవి. వాటి ఏవేవైతే మిగిలిపోయాయో వాటి రిమైన్స్ అనేవి ఏ దేశంలో అయితే ఆగిపోయాయో ఆ దేశంలో ఉండిపోయాయి అన్నమాట. కోకే మాయా అని ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఆ షిప్ రెక్ అనేది దొరికిందనమాట. దాని కింద దొరికిందంట. సో వీళ్ళు ఇది మొత్తం అంటే ఇక్కడ వరకు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి అది నేల మీదకి వచ్చింది, కానీ అంతకుముందు అక్కడ సముద్రం ఉండేదన్నమాట. అక్కడ మునిగిపోయింది. ఆ మునిగిపోయినది మనకు ఆ షిప్ రెక్ అనేది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయంలో వాళ్ళు తవ్వకాల్లో ఆ షిప్ రెక్ అనేది దొరికిందనమాట. Now we are heading towards the Kathrior. So once again అక్కడ wooden structure buildings, palace, park ఇవన్నీ ఉన్నాయంట. సో అవి ఫేమస్ అనమాట. అవి ఎలా ఉన్నాయనేది చూసుకుంటూ వెళ్దాం. సో మనకి ఇక్కడ కనిపించేవన్నీ కూడా 120+ years old wooden architecture buildings. All these buildings are at least 100 to 120 years old. This is the oldest active park and palace in Tallinn. So it is at least 300 years old. And ఈ పర్టికులర్ పార్క్లో రష్యన్స్ వాళ్ళ సమ్మర్ పార్క్ అనేది వాళ్ళు బిల్డ్ చేసుకున్నారంట. అట్లీస్ట్ 300 సంవత్సరాల క్రితం కట్టిన పార్క్ అనమాట ఇది. సో ఈ పార్క్ అనేది దాదాపు 70 hectares అంట, అంటే దాదాపు 160 ఎకరాల స్థలంలో కట్టారనమాట. సో ఇక్కడ మనకి పార్క్, ప్యాలెసెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో దిస్ వాజ్ ఆల్ బిల్ట్ అట్లీస్ట్ 300 years ago. ఇదే పార్క్లో కుము అని చెప్పేసి ఒక ఆర్ట్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ అది వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి. సో యూ ఆల్సో హ్యావ్ ప్రెసిడెన్షియల్ హౌస్. సో అది కూడా మనం చూపిస్తాం. పార్క్లోనే 1930లో ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ అనేది కట్టారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్టోనియా ప్రెసిడెంట్ రిసైడ్ చేస్తారు. ఆ పార్క్ ఏరియాలోనే కట్టారనమాట. బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే 300-year-old బిల్డింగ్ కాదు ఇది. ఓల్డ్ ప్యాలెస్ కాకుండా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన, అంటే ఒక క్లోజ్ టు 94 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ బిల్డింగ్. లుక్స్ సో నైస్. మనకి ఇక్కడ 2 గార్డ్స్ కూడా కనిపిస్తున్నారు గార్డింగ్ ద బిల్డింగ్. అండ్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 1718లో కట్టిన ఓల్డ్ ప్యాలెస్ అనమాట. సో ఈ ప్యాలెస్ అనేది దీని బ్యాక్ ఎంట్రన్స్, ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ వేరే ఉంటుంది. ఆ బ్యాక్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఇక్కడ బ్యాక్ యార్డ్లో కట్టిన ఫ్లవర్ గార్డెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా వాళ్ళ బ్యాక్ యార్డ్లో కట్టుకున్న ఫ్లవర్ గార్డెన్. అండ్ ఇట్ లుక్స్ సో నైస్, సో అమేజింగ్ అండ్ వెరీ వెల్ మెయింటైన్. ఎప్పటికప్పుడు రెనోవేట్ చేసుకుంటూ 300 years old బిల్డింగ్ అయినా సరే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ ఏమో వేరేలా ఉంటుంది, కాకపోతే బ్యాక్ ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అద్భుతంగా ఉంది. మైసూర్ మహారాజా ప్యాలెస్ చూస్తున్నట్టుంది. మనకి ఏవైతే ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో అన్నీ కూడా న్యాచురల్ ఫ్లవర్స్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సమ్మర్లో మాత్రమే కనిపిస్తాయంట. ఆ తర్వాత ఒక్కసారి వింటర్ వచ్చిందంటే అక్టోబర్, నవంబర్ తర్వాత ఈ చెట్లన్నీ వాలిపోతాయి. ప్లస్ అంతేకాకుండా మొత్తం అంతా కంప్లీట్ మంచు కురుస్తూ అసలు ఏమాత్రం మనకు కనిపించదు అనమాట. అందుకని
ఏమాత్రం విజిబిలిటీ ఉండదు. సో ఇట్ డజంట్ లుక్స్ యాజ్ నైస్ యాజ్ నౌ. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ద ఇయర్. వీఆర్ వాచింగ్ దిస్ and you are experiencing it. Amazing flower garden along with the palace, old palace. The front side of the palace anamata. So ikkada nunchi chuste manaku pakkana oka ancient monument kuda okati kanipistundi. ఆ మాన్యుమెంట్ ఏంటి అని అంటే అక్కడ సముద్రం చూపిస్తుంది కదా టువర్డ్స్ సౌత్. దాదాపు 177 మెంబర్స్ అక్కడ సముద్రంలో మునిగి చనిపోయారంట. దానికి రిప్రజెంటేషన్గా అక్కడ ఆ పర్టికులర్ మాన్యుమెంట్ అనేది కట్టారనమాట. సో దట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ద ఫిన్లాండ్. సో గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్లో వాళ్ళు ఇక్కడ ఎస్టోనియా దాకా వచ్చాక ఆల్మోస్ట్ ఆ సీమెన్ అనేది చనిపోవడం జరిగిందనమాట. సో వాళ్ళ జ్ఞాపికగా అక్కడ పెట్టడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎంట్రన్స్ ఆఫ్ ద మెయిన్ ప్యాలెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు టాలిన్ ఓల్డ్ టౌన్కి వచ్చేసా, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, అండ్ దిస్ ఇస్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ టాలిన్లో ఇప్పుడు మీరు ఏదైతే బిల్డింగ్స్ చూస్తున్నారో, సో ఇదంతా కూడా వీఆర్ లుకింగ్ ఇట్ ఫ్రమ్ ద అప్పర్ టౌన్ ఏరియా. సో ఓవర్ లుకింగ్ ద ఓల్డ్ టౌన్. సో మీకు అక్కడ కనిపించేదంతా కూడా బాల్టిక్ సీ. అలెగ్జాండర్ నెవిస్కీ cathedral దగ్గరకు వచ్చా. సో యూ కెన్ సీ దిస్. So this is one of the newest buildings of entire Old Town area. So this was built in 1900. So this was built by the Russian Empire. Town Hall market ko chesanu. So din history entante, so idantha chuskochu. All this market, this was all built at least 700 years ago. So 700 సంవత్సరాల క్రితం కట్టిన టౌన్ హాల్ మార్కెట్. అండ్ ఇది టౌన్ హాల్ బిల్డింగ్. అక్కడ పైన యూ కెన్ సీ ద సింబల్ ఆఫ్ టాలిన్. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఓల్డెస్ట్ cafe in Tallinn. So this has been functional since 1864. ఒక పోలీస్ కార్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పక్కనే ఒక రష్యన్ ఎంబసీ ఉంది. సో దే ఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ రష్యన్స్ టు ఎంటర్ యూరోప్ అండ్ యూరోపియన్స్ టు ఎంటర్ రష్యా. ఇది సిటీ వాల్ యొక్క మన ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ గేట్ అనుకోవచ్చు. వన్స్ యూ పాస్ త్రూ దిస్ దెన్ ద ఓల్డ్ టౌన్ గెట్స్ ఫినిష్డ్.